హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అనసూయ, శివాజీ మధ్య నడుస్తున్న వివాదంలోకి, మహిళల వస్త్రధరణ మీద జరుగుతున్నటువంటి చర్చలోకి జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారు తలదూర్చారు. నాగబాబు గారు తన అభిప్రాయాన్ని చెప్తూ ఒక 14 నిమిషాల వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. ఒక్కసారి ఆయన ఏం చెప్పదలుచుకున్నారో విన్న తర్వాత అసలు ఆయన ఎందుకు తలదూర్చారు, ఆయన మాట్లాడింది నిజమా అబద్ధమా, ఆయన అలా మాట్లాడొచ్చా, ఒక పెద్ద మనిషిగా, ఒక ఎమ్మెల్సీగా, అంటే నన్ను ఎమ్మెల్సీగా చూడొద్దు, జనసేన నాయకుడిగా చూడొద్దు, ఒక మామూలు మనిషిగా మాట్లాడుతున్నాను అంటూ ఆయన మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో 1 నిమిషం వినిపిస్తాను, దాని తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. సంబంధించిన వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. సో ఆయన ఏం మాట్లాడదలుచుకున్నారో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. అంటే ఆయన మాట్లాడదలుచుకున్నటువంటి లైన్ మీకు అర్థం కావాలని మాత్రమే 1 నిమిషం వినిపించాను. సరే, ఫుల్ వీడియో మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మహిళలు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం ధరించాలి అన్న కాడ అసలు చర్చే కాదు. చర్చ నాగబాబు గారికి అర్థం కాలేదా, లేదు నాగబాబు గారికి అనసూయ గారు క్లోజ్ కాబట్టి, అంటే పరిచయం కాబట్టి, గతంలో జబర్దస్త్లో యాంకర్గా అనసూయ గారు ఉన్నారు, అదే జబర్దస్త్ షోకి నాగబాబు గారు జడ్జిగా ఉన్నారు కాబట్టి అనసూయ గారు పరిచయం కాబట్టి ఆమెకు సపోర్టుగా ఉండాలని అలా మాట్లాడారా నాకు తెలియదు. కానీ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, అంటే చుడీదార్ ధరించాలా, చీరలు కట్టాలా, జీన్స్ ప్యాంట్ వేయాలా అన్నకాడ చర్చే కాదు. అసలు ఇది చర్చ కాదు. అలా మహిళలకు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఈ బట్టలు మాత్రమే ధరించాలి అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. కానీ బట్టలు ధరించాలి అన్నది మాత్రమే చెప్తలుసుకున్న మాట. అది కూడా ఎందుకు చెప్తున్నారు, ఈ మధ్య కాలంలో 2 సినిమా హీరోయిన్లకి చేదు అనుభవాలు ఎదురైనాయి హైదరాబాద్లో. సమంతకు కావచ్చు, నిధి అగర్వాల్కి కావచ్చు. అక్కడ జనాన్ని తప్పుపడుతూనే, జనం చేసిన పనిని తప్పుపడుతూనే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అన్న దానికోసం చెప్తున్న మాటలు. బయటకు వచ్చినప్పుడు నిండైన బట్టలతో రావాలి. ఆ నిండైన బట్టలు జీన్స్ ప్యాంటు, టీషర్ట్ కావచ్చు, లేదు చీర కావచ్చు, చుడీదార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ బయటకు వచ్చినప్పుడు కొద్దిగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా కొద్దిగా పద్ధతిగా బయటన ఉండాలి అనేది మాత్రమే చెప్పదలుచుకున్న మాట. అది జాగ్రత్త కోసం చెప్పదలుచుకున్న మాట. మన సాంప్రదాయాలకు కూడా అది మనం విలువ ఇచ్చినట్టు లెక్క. ఇప్పుడు కేవలం మహిళలకు మాత్రమే కాదు, పురుషులు కూడా బయటకు పోయినప్పుడు పద్ధతిగానే పోవాలి. కేవలం మహిళలకు మాత్రం ఇది చెప్పట్లే. పురుషులు కూడా కడ్డారితో బయటికి పోకూడదు. కడ్డారితో బయటికి పోయి హలిచలు చేస్తే, బయట బనీను కడ్డారి వేసుకొని బయటికి పోయారనుకోండి మగవాడైనా, సమాజం ఎలా చూస్తుంది? కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా చొక్కా వేసుకొని ప్యాంట్ వేసుకొని బయటికి పోమని అంటారు. అది చెప్పదలుచుకున్న మాట తప్ప ఇంకా వేరే ఉద్దేశాలు, మహిళల్ని మోరల్ పోలీసింగ్ చేయాలనేటువంటి ఉద్దేశాలు, సరే ఎవరైనా మోరల్ పోలీసింగ్ చేయాలని అనుకుంటే అది తప్పు, ఖచ్చితంగా నేను కూడా ఖండిస్తాను. కానీ ఇక్కడ మోరల్ పోలీసింగ్ గురించి కాదు చర్చ. మహిళలు ఎలాంటి వస్త్రధరణ ధరించాలన్నది కూడా కాదు చర్చ. వస్త్రాలు వేసుకోవాలన్నది మాత్రమే చర్చ. పైగా సినిమా వాళ్ళు కాబట్టి నాగబాబు గారికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను.
సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల్ని కేవలం గ్లామరస్ పాత్రకే పరిమితం చేస్తూ వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకుండా వాళ్ళని కేవలం ఐటమ్ సాంగ్లకి గ్లామరస్ రోల్స్కే పరిమితం చేస్తూ హీరోయిన్స్కి ఒక మంచి పాత్ర ఇంపార్టెంట్ లేని క్యారెక్టర్ ఇస్తూ వాళ్ళని కేవలం అందాలు ఆరబోసేటువంటి గుమ్మలుగా ఒక కల్చర్ని, తప్పుడు కల్చర్ని జనం మీద రుద్దటం ఆపండి. సినిమాల్లో అలాంటి డబల్ మీనింగ్ డైలాగులు కావచ్చు, లేదు బూతులు కావచ్చు, ఇలాంటివి ఆపండి. అలానే ఐటమ్ సాంగ్స్ కావచ్చు. ఒక అమ్మాయి పట్ల జనాల ఆలోచనని ప్రభావితం చేసే, ఎందుకంటే సినిమా అనేది ఒక పెద్ద సాధనం, ప్రజల్ని ప్రభావితం చేసే సాధనం, ఒక పెద్ద ప్రసార మాధ్యమం. ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఇదే మాట ఒక సినిమా సెలబ్రిటీ సినిమా ద్వారా చెప్తే ఎక్కువ మందిలోకి వెళ్ళింది. శ్రీమంతుల్లో మహేష్ బాబు చెప్పాడని కొన్ని గ్రామాలు దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? చిరంజీవి గారు చెప్పారని రక్తదానాలు, నేత్రదానాలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? సినిమాలకి, సినిమా సెలబ్రిటీలకి అంత శక్తి ఉంటుంది. కాబట్టి సినిమాల ద్వారా ఒక తప్పుడు కల్చర్ని జనాల మీదకు రుద్దకుండా అమ్మాయిల పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చే విధంగా సినిమాలు తీయండి. మన సాంప్రదాయాలకి, మన విలువలకి, మన సంస్కృతికి ఉట్టి పడేలా సినిమాలు తీయండి. అలా సినిమాలు తీస్తే చూడరు అంటూ తప్పు. చూస్తారు. ఇప్పుడు సంక్రాంతి సినిమా ఉంది, వెంకటేష్ హీరో. దానికి వెంకటేష్ బూతులతో తీసిన ఓటీటీ రానా నాయుడు కంటే ఎక్కువ మంది సంక్రాంతిని చూశారు. సంక్రాంతి సినిమా హిట్ అయింది, రానా నాయుడు ఓటీటీ ఫ్లాప్ అయింది. రానా నాయుడు ఏం బూతులతో ఉంటుంది, పచ్చి బూతులతో ఉంటుంది. ఓటీటీ వెబ్ సిరీస్ అది. కానీ సంక్రాంతి ఒక మంచి, అంటే ఎక్కడ చిన్న ఎక్స్పోజింగ్ కూడా లేకుండా హీరోయిన్ విషయంలో జాగ్రత్త పడ్డారు. ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక హీరోయిన్ పొద్దాక చీరలు కట్టుకునే ఉంటుంది, ఇంకొక హీరోయిన్ జీన్స్ ప్యాంటు, రకరకాల టీషర్టు, రకరకాలుగా ఉంటుంది ఆవిడ. అయినా సరే అక్కడ ఎవరు మహిళలను చెడు చూస్తూ చూడలేదు. అలా ఒక మంచి కల్చర్ని, మన సాంప్రదాయానికి, సంస్కృతికి అద్దం పట్టేలా సినిమాను కూడా తయారు చేయండి. అది నాగబాబు గారు చెప్పాల్సింది. నాగబాబు గారు నిజానికి ఒక పెద్ద మనిషిగా మాట్లాడారు తప్ప ఇలా తనకి పరిచయం కాబట్టి అని చూసి సపోర్ట్ చేస్తున్నాం, ఇంకోటి మాట్లాడడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. వాస్తవంగా ఆయన మాట్లాడిందంటే ఇప్పుడు మోరల్ పోలీసింగ్ని తప్పు పట్టాల్సిందే. మోరల్ పోలీసింగ్ ఇక్కడ ఎవరు చేయకూడదు, కూడా ఎవరి మీద ఎవరు చేయకూడదు. కానీ ఇక్కడ చర్చ అసలు చర్చ పక్కకు పోతుంది. నాగబాబు గారు మీరు మాట్లాడిన దానివల్ల ఇక్కడ చర్చ కేవలం బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా బట్టలు ధరించాలని, మళ్ళీ అవసరమైన చోట బట్టలు. ఇప్పుడు గోవా బీచ్ ఉంది, అక్కడ చిన్న చిన్న చెడ్డీలు వేసుకోనో, లేదా ఏమంటారు వాటిని, బెకినీ వేసుకోనో ఫోటోలు దిగుతుంటారు. ఆ ప్లేస్ అలాంటిది. మళ్ళీ ఆ ప్లేస్ దగ్గర అలా ఉంటాను ఎవరు తప్పట్టరు. ఆ ప్లేస్ దగ్గర అలా ఉంటాను తప్పట్టరు. కానీ బయట సహజంగా వచ్చినప్పుడు, ఇంకోటి షటిల్ ఆడుతూ ఉంటారు, టెన్నిస్ ఆడుతూ ఉంటారు మన మహిళా క్రీడాకారులు. వాళ్ళకి కంఫర్ట్గా ఉండటం కోసం చిన్న వస్త్రాలు ధరిస్తారు. అక్కడ కూడా ఎవరు తప్పట్టరు. అక్కడ మహిళల్ని వేరేగా చూడరు. వాళ్ళు టెన్నిస్ ఆడుతున్నారు అన్నదే చూస్తారు. వాళ్ళు టెన్నిస్ ఆడటం కోసం కంఫర్టబుల్ దుస్తులు వేసుకున్నారనేదే చూస్తారు. అక్కడ కూడా వాళ్ళని తప్పు పట్టరు. అదేం తప్పు కాదు అలా ధరించడం. ఇప్పుడు కబడ్డీ కాడ నిక్కలు వేసుకుంటారు, మగవాళ్ళు వేసుకుంటారు, ఆడవాళ్ళు వేసుకుంటారు. అక్కడెక్కడ తప్పు పట్టడానికి ఉండదు. ఆ పరిస్థితుల్లో అది ఓకే. ఎప్పుడైనా పరిస్థితుల్లో దేనైనా మనం అర్థం చేసుకోవాల్సిందే. కానీ మామూలుగా బయటకు వచ్చినప్పుడు, బయట సమాజం ఆలోచన బాగలేనప్పుడు, సమాజంలో చెడు దూరుతున్నప్పుడు జాగ్రత్త కోసం చెప్పే మాటల్ని నాగబాబు గారు తప్పు పట్టడం నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఆయన స్థాయిలో ఆయన అలా మాట్లాడటం. సో నాగబాబు గారు మాట్లాడిన మాటల మీద మీ కామెంట్స్ ఏందో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి.